హాయ్ ఫ్రెండ్స్, మనం చదివే ఈ కథ పేరు కాకమ్మ కథ. ఇది ఒక తల్లికి మరియు పిల్లకి జరిగే సంభాషణ. కాకి కథ. కాకి ఒకటి నీళ్లకు కావు కావుమని మనుచును. పిల్ల కాకి పాడబోయింది. పాటలు పద్యాలు మాలి నీళ్ల కోసం వెతుకు అంది తల్లి కాకి. నీళ్ల కోసం కావు కావుమని అరిచింది తల్లి కాకి. పిల్ల కాకి కూడా కావు కావుమని తన వంతు అరిచింది. తల్లి పిల్ల కలిసి నీళ్ల కోసం ఊరు వాడ వెతికాయి. పొలము పుట్టు తిరిగాయి. నీళ్లు లేక వాన రాక బావులు బావురుమన్నాయి. కరువుతో చెరువులన్నీ ఎండిపోయాయి. చివరికి ఒక కడవ కనపడింది. ఆ కడవలో అడుగున కొద్దిగా నీళ్లు ఉన్నాయి. గులకరాళ్ళు తెచ్చి కడవలో వేస్తాను, నీళ్ళన్నీ పైకి వస్తాయి, అప్పుడు ఎంచక్కా తాగొయ్యొచ్చు అంది తల్లి కాకి. పాతపాఠం చెబుతున్నావు గాని గులకరాలు వేస్తే మట్టి కుండ పగిలిపోదా అంది తెలివైన పిల్ల కాకి. కాకమ్మ కథలు చెప్పొద్దంది. ఇంతలో ఒక ముద్ద ముసలమ్మ ఆ కడవను తీసుకెళ్లి కుళాయి కింద పెట్టిందట. కుళాయిలో నీళ్లు రాలేదట. అప్పుడు ముసలమ్మ కుళాయి కింద కడవ తీసుకెళ్లి బోరింగు కింద పెట్టిందట. ఎంత కొట్టినా బోరింగులో నీళ్లు అందలేదట. బోరింగు కొట్టి కొట్టి ముసలమ్మ అలసిపోయిందట. అలసి సొమ్మసిల్లిపోయిందట. చెమట చుక్కలే గాని నీళ్ల చుక్కలు రాలేదట. సొమ్మసిల్లి కూర్చున్న ముసలమ్మ దగ్గరకు పిల్లకాకి కావు కావుమని అరుస్తూ వెళ్ళిందట. తన రెక్కలతో ముసలమ్మకు గాలి విసిరిందట. తల్లికాకి కూడా తనో పక్క చేరి పిల్లకాకి చెప్పినట్టుగానే రెక్కలతో గాలి విసిరిందట. చెరో పక్క తల్లి పిల్ల చేరి తమ రెక్కలతో గాలి వీచించి ముసలమ్మకు ఊపిరి పోసిందట. ముసలమ్మకు ప్రాణం లేచొచ్చిందట. మళ్ళీ ముసలమ్మ బోరింగ్ కొట్టిందట. ఈసారి బోరింగ్లోంచి నీళ్లు పడి కడవ నిండిందట. కాకమ్మలు ముసలమ్మలు కలిసి కడుపు నిండా నీళ్లు తాగారట. ఇలా ఇద్దరూ కలిసి ఎంతో సాహసం చేసి తన దాహాన్ని తీర్చుకున్నారు. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ స్టోరీస్. థ్యాంక్ యూ.